హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్లోంచి ఒక పీవైక్యూ చేద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది మీకు ప్రీవియస్ ఎస్ఎస్సి సిజిఎల్లో వచ్చింది. వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్స్ అయ్యా, చాలా మంచి క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్ ఆల్రెడీ మన రెగ్యులర్ కోర్స్లో పీవైక్యూ సెక్షన్లో ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియాలో మనల్ని ఫాలో అవుతున్న స్టూడెంట్స్ కోసం నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీరు దీని నుంచి మ్యాక్సిమం బెనిఫిట్ పొందండి. అయితే ఇది పీవైక్యూ కాబట్టి మీకు దాదాపుగా మీరు చెక్ చేయండి, ఒక 20-25 వెబ్సైట్స్లో మీకు ఈ క్వశ్చన్ దొరుకుతుంది. చాలా వెబ్సైట్ వాళ్ళు ఇది పెడతారు, ఎందుకంటే పీవైక్యూ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఆ మెథడ్స్ చూడండి. దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్ చూడండి. మీకు నేను ఎంత ఫెంటాస్టిక్ మెథడ్ చెప్తానంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అసలు పేపర్ మీద పెన్ను పెట్టకుండా చేసేటట్టుగా చెప్తాను. అయితే ఈ క్వశ్చన్కి ఏంటంటే ఒక 2 స్టెప్స్ మాత్రం పేపర్ మీద రాసుకోవాలి. అది కూడా చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయ్యేటట్టుగా నేను చెప్తాను. అయితే అది చెప్పడానికన్నా ముందు ఒకటి డిస్క్లైమర్ ఏంటంటే, ఇది మీరు నేను చెప్పే షార్ట్కట్ మెథడ్లో చేయాలి అంటే మీకు రేషియోస్ మీద మంచి పట్టు ఉండాలి, రేషియోస్ మీద గ్రిప్ ఉండాలి, రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్ మీద. దాంతోపాటుగా పర్సంటేజెస్ తెలిసి ఉండాలి, ఆబ్వియస్గా ప్రాఫిట్ అండ్ లాస్ తెలిసి ఉండాలి. అలాగే ఇస్తారు క్వశ్చన్స్ మీకు, రేషియోస్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ పర్సంటేజెస్. ఈ 3 కానీ మీరు పర్ఫెక్ట్ ఉన్నారంటే ఈ క్వశ్చన్ని కళ్ళు మూసుకొని చేయొచ్చు. ఓకేనా? నేను దీన్ని తెలుగులో డిస్ప్లే చేయలేదు, నేను మీకు అర్థం చేసి చెప్తాను. చూడండి, వాడు ఏమి ఇచ్చాడంటే, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 3 ఆర్టికల్స్ A, B and C ఈజ్ ఇన్ ద రేషియో ఆఫ్ 8:9:5. సింపుల్ అయ్యా, 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటి సెల్లింగ్ ప్రైస్ రేషియో ఇచ్చాడు, అమ్మిన వెల రేషియో ఇచ్చాడు. జాగ్రత్తగా చూడండి, ఇది కాస్ట్ ప్రైస్ రేషియో కాదు, సెల్లింగ్ ప్రైస్ రేషియో ఇచ్చాడు. దాని తర్వాత అండ్ ద రేషియో ఆఫ్ ప్రాఫిట్ పర్సెంటేజ్. చూడండి, ప్రాఫిట్ రేషియో కాదు, ప్రాఫిట్ పర్సెంటేజ్ రేషియో ఇచ్చాడు. ఏమని? 8:7:4 అనమాట. అంటే మీరు ప్రోడక్ట్ ఏ, ఆర్టికల్ ఏ తీసుకుంటే దానిది ఇదనమాట 8 పార్ట్స్. ఏది? సెల్లింగ్ ప్రైస్. బిది 9 పార్ట్స్, సిది 5 పార్ట్స్. అట్లాగే వాటి ప్రాఫిట్ పర్సెంటేజ్ రేషియో తీసుకున్నప్పుడు 8:7:14. సింపుల్ కదా. దీనికి మనం తెలుగులో రాయాల్సిన అవసరం ఏముంది? సెల్లింగ్ ప్రైస్ రేషియో ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సెంటేజ్ రేషియో ఇచ్చాడు. దాని తర్వాత ఏమన్నాడు? ఇఫ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఈజ్ 14.28%. చూడండి, లింక్ వచ్చింది మనకి ఇక్కడ. ఇక మనకు ఏబిసిది ప్రాఫిట్ పర్సెంట్ రేషియో ఇచ్చాడు, దాని తర్వాత ఏది ప్రాఫిట్ పర్సెంటేజ్ కూడా ఇచ్చాడు. అంతే, కొంత లింక్ మనకు దొరికింది. అయితే ఏది ప్రాఫిట్ పర్సెంటేజ్ అంతా ఉంది, అండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి ఈజ్ 400 అన్నాడు. మంచి క్వశ్చన్ అయ్యేది. బి కాస్ట్ ప్రైస్ కూడా ఇచ్చాడు. ఇచ్చి మనల్ని ఏమని కనుక్కోమంటున్నాడు వాడు? ఫైండ్ ద ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోమన్నాడు అయ్యా. అంటే 3 ప్రొడక్ట్స్ది కలిపి అమ్మినప్పుడు వచ్చిన ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోమంటాడు. నేను ఒక విషయం చెప్తాను చూడండి, ఈ క్వశ్చన్ మీరు కరెక్ట్గా షార్ట్ కట్ తెలియకుండా చేస్తే చాలామంది పిల్లలకు అసలు ఈ క్వశ్చన్ అర్థం కాదు. అర్థమైన పిల్లలు కూడా షార్ట్ కట్ తెలియకుండా చేస్తే మీకు మినిమం 3 మినిట్స్ పడుతుంది, 2 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది, నేను చెప్తున్నాను కదా. అదే మీరు ఈ 3 చాప్టర్స్ మీద బాగా గ్రిప్ ఉండి షార్ట్ కట్ మెథడ్లో వెళ్తే 40-45 సెకండ్స్లో అయిపోతుంది. 40-45 సెకండ్స్లో అయిపోతుంది. మరి ఎలా చేయాలో చూడండి. నేను మీకు ప్రతిసారి అదే చెప్తాను, అరిథమెటిక్ కానీ రీజనింగ్ కానీ. పర్టికులర్గా అరిథమెటిక్లో మీరు ఫస్ట్ వాడు ఏం కనుక్కోమంటున్నాడో చూడండి, తర్వాత వాడు ఏమి ఇచ్చాడో చూడండి, నేను కనుక్కోగలుగుతానా లేదా అనేది ఆలోచించండి. ఓకేనా? వాడు అడిగింది ఏంటి? ఓవరాల్ గెయిన్ పర్సెంటేజ్ కావాలన్నాడు, ప్రాఫిట్ పర్సెంటేజ్. మరి నాకు ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలి అంటే నాకు ఏమేం కావాలి చెప్పండి? ఓవరాల్ అంటే 3 ఆర్టికల్స్ది సెల్లింగ్ ప్రైస్ కావాలి ఫస్ట్ మనకి. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేస్తాం, అంటే కాస్ట్ ప్రైస్ కూడా కావాలి. అంటే నాకు ప్రాఫిట్ కావాలి కదా, ముందు ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలంటే ముందు ప్రాఫిట్ కావాలి కదా. ప్రాఫిట్ ఎలా వస్తుంది? ఓవరాల్ 3టిది సెల్లింగ్ ప్రైస్ కావాలి, 3టిది కాస్ట్ ప్రైస్ కావాలి. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేస్తే నాకు ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. మరి ప్రాఫిట్ పర్సెంటేజ్ రావాలంటే ఏం చేస్తాం మనం? ప్రాఫిట్ పర్సెంటేజ్ రావాలంటే నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇది మనకు ప్రాఫిట్ పర్సెంటేజ్ వస్తుంది. అంతే కదా, సింపుల్. దేని మీద ప్రాఫిట్? అది కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్. మరి ఎంత పర్సెంటేజ్ అంటే ఓవరాల్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100.
అంటే నేను ఇక్కడ కనుక్కోవాల్సింది నాకు సెల్లింగ్ ప్రైస్ కావాలి, ఓవరాల్ మూడింటిది కాస్ట్ ప్రైస్ కావాలి, రైట్. మరి సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కావాలంటే నేనేం చేయాలి? ఇట్లా అన్నమాట. ఇది ఆలోచించే పద్ధతి. దీన్ని పక్కన పెట్టుకోండి. నాకు కావాల్సింది ఇది, దీన్ని కొంచెం మినిమైజ్ చేసుకొని మనం ఏం చేద్దామంటే ఈ పక్కన పెట్టేద్దాం. అవసరం ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేసుకుందాం, ఓకేనా. ఇక నాకు సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కావాలంటే వాడు ఇచ్చిన ఒక క్లూ ఏమి ఇచ్చాడంటే రేషియో ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. చాలు, రేషియో ఉంటే మనం కనుక్కోవచ్చు. ఓకే, రేషియో ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ A:B:C. నాకు ఎంత ఇచ్చాడు రేషియో ఇక్కడ? 8:9:5. 8:9:5 అయ్యా, ఓకేనా. ఇప్పుడు నేను రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ కనుక్కుంటే చాలు నాకు ఇప్పుడు. అప్పుడు నేను ఏం చేసుకోవచ్చు? ఈ ఇమాజినరీ ఫిగర్స్తోనే నా ఆన్సర్ తీయవచ్చు. ఎలా? ఇప్పుడు మీకు మూడింటి సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ఇది 8 రూపీస్, 9 రూపీస్, 5 రూపీసే అనుకోండి. దాంట్లో నష్టం ఏముంది? ఎందుకంటే నాకు ఆన్సర్ ఎందులో అడుగుతున్నాడు వాడు? పర్సెంటేజ్లో అడుగుతున్నాడు. మరి ఆన్సర్ పర్సెంటేజ్లో కావాలి అంటే నాకు చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఏ ఫిగర్తోనైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఫైనల్గా పర్సెంటేజ్ చేంజ్ కాదు. మీరు ఇచ్చిన రూల్స్ని చేంజ్ చేయకుండా, క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్స్ చేంజ్ చేయకుండా, ఈ రేషియో డిస్టర్బ్ కాకుండా మీరు ఏ ఫిగర్ తీసుకున్నా మీకు ఆన్సర్ పర్సెంటేజ్ అయితే అదే వస్తుంది, అవునా. నేను సెల్లింగ్ ప్రైస్ 8 రూపీస్, 9 రూపీస్, 5 రూపీసే అనుకోండి, నష్టమే ఉంది. ఈ మూడు కలిపితే మనకి ఏమొస్తుంది? ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కాస్ట్ ప్రైస్ రేషియో కానీ కనుక్కోగలిగితే అప్పుడు నాకు ఓవరాల్ కాస్ట్ ప్రైస్ కూడా వస్తుంది. అప్పుడు ఈ 8 + 9 + 5 చేసి ఓవరాల్ కాస్ట్ ప్రైస్ రేషియో వస్తే అది కూడా యాడ్ చేసి ఇందులోంచి తీసేసి డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది. ఎంత సింపుల్. అంటే ఇప్పుడు నా టాస్క్ ఏంటి? నేను ఈ కాస్ట్ ప్రైస్ రేషియో కనుక్కోవాలి. మరి కాస్ట్ ప్రైస్ రేషియో ఎట్లా కనుక్కోవాలి? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అసలు నాకు ఇది అవసరమే లేదయ్యా. ఈ 400 యూజ్ చేసుకోకుండా నేను ఏం చేస్తాను? ప్రాబ్లం నాకు అవసరమే లేదు. ఎలా చెప్పండి? ఫస్ట్ మీరు ఏది నాకు ఇక్కడ వస్తుంది అయితే ముందు ఏది ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అన్నాడయ్యా? 14.28% అన్నాడు. 14.28 అంటే దాన్ని మీరు ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకోండి. 1/7. ఇవన్నీ మీరు బై హార్ట్ చేయాలి. 14.28 అంటే 1/7. సో నాకు ఇక్కడ 1/7 అయ్యాయి. 1/7 ప్రాఫిట్ పర్సెంటేజ్ కన్వర్ట్ చేసుకున్నాను ఫ్రాక్షన్లో. ఈ 1/7లో ఏంటి? ఇది ప్రాఫిట్, ఇది కాస్ట్ ప్రైస్, అంతేనా? సింపుల్ కదా. ఈ కాస్ట్ ప్రైస్ నాకు ఇక్కడ దీన్ని తీసుకోవచ్చు కదా, వెరీ సింపుల్ అనమాట. దానిలోంచి తీసుకున్నా. మరి ఇక్కడ నాకు ఏది కాస్ట్ ప్రైస్ 7 పార్ట్స్ అని తీసుకోవచ్చు, నష్టం ఏమీ లేదు అందులో, ఎందుకంటే నేను రేషియోకి వెళ్తున్నాను, అవునా. ఇప్పుడు మరి బీది కాస్ట్ ప్రైస్ రేషియోలో బి కాస్ట్ ప్రైస్ ఎలా రావాలి? చాలా సింపుల్. ఇప్పుడు ఏది 1/7 కదా, ఇక్కడ నేను రఫ్లో చేస్తాను చూడండి. ఈ ప్రాఫిట్ పర్సెంటేజ్ రేషియో ఏంటి? 8:7:14 అయ్యా, అవునా. నేను ఇప్పుడు నేను 7 అని కాస్ట్ ప్రైస్ తీసుకుంటే బీసీది ఇదే రేషియోలో తీసుకోవాలి, మళ్ళీ వేరే రేషియోలో తీసుకోవద్దు. అంటే ఇక్కడ ఈ 8 పార్ట్స్ = 1/7 వచ్చింది కదా. మరి 7 పార్ట్స్ ఎంతో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? 8 పార్ట్స్ ఇంత అయితే 7 పార్ట్స్ ఎంత, అదే రేషియోలో పోవాలి. అంటే 8 పార్ట్స్ = 1/7, అవునా. అప్పుడు 7 పార్ట్స్ = హౌ మచ్? 8 పార్ట్స్ అంటే ఇది కాదు, జాగ్రత్త చూడండి. ఈ 8 పార్ట్స్ = 1/7. మరి అందులో 7 పార్ట్స్ ఎంత? 7 పార్ట్స్ ఎంత అంటే ఏం చేస్తాం? 7/8 × 1/7 చేసుకుంటే 7 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి ఎంత అవుతుంది? ఇది 1/8 అయిందయ్యా. ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి, 1/8. మరి 14 పార్ట్స్ ఎంత? సేమ్ అట్లాగే తీసుకోండి. 8 పార్ట్స్ 1/7 అయితే 14 పార్ట్స్ ఎంత అంటే 14/8 × 1/7. 7 2s, ఇది 2 4s, అంటే 1/4 వచ్చింది ఇక్కడ. ప్రెసెంటెడ్ 1/4. ఇప్పుడు నాకు కాస్ట్ ప్రైస్ రేషియో వచ్చింది. ఇక్కడ తీసుకుంటాను చూడండి. రేషియో ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ నాకు 7:8:4. ఎలా 7:8:4? ఎందుకంటే ఇది పర్సంటేజ్లో ఉంది. నేను పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకుంటే 1/7 అంటే 7 కాస్ట్ ప్రైస్ అయితే 1 ఏమవుతుంది? మీకు ప్రాఫిట్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ 7 + 1 8 అవుతుంది. ఆ 8 ఎట్లాగో నాకు ఇక్కడ మ్యాచ్ అయింది, అవునా. అయితే ఇప్పుడు దీన్ని 8:4 అని మనం తీసుకోవచ్చు. 7:8 ఇది 4 అని తీసుకుంటాం, ఓకే. ఇది మ్యాచ్ అవ్వాలి. ఏది మ్యాచ్ అవ్వాలి? ఈ 7 + 1 8 అనమాట. ఇక్కడ మ్యాచ్ అయింది. ఇక్కడ 8 + 1 చూడండి, 8 + 1 9 వస్తుంది.
4 + 1 5 వస్తుంది. అవునా? ఇది వాళ్ళు అట్లా క్వశ్చన్ని అలా ప్రిపేర్ చేస్తారనమాట. ఇంకా ఇప్పుడు మనము సెల్లింగ్ ప్రైస్ రేషియో వచ్చింది, కాస్ట్ ప్రైస్ రేషియో వచ్చింది. మనల్ని అడిగింది ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగాడు కాబట్టి నేనేం చేస్తాను, ఇది 8 రూపీస్, 9 రూపీస్, 5 రూపీసే అనుకోండి. అప్పుడు నాకు ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది చూడండి. 8 + 9 + 5 అంటే 9 + 1 10 is 17, 17 + 5 22 అయింది అయ్యా. ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ 22. ఏంటది? ఇది ఇది ఓవరాల్ కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది? 7 + 8 15 + 4 19 వచ్చింది అయ్యా. అయిపోయింది. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది, కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంది అంటే ప్రాఫిట్ వస్తుంది నాకు. ఎంత ప్రాఫిట్? 22 - 19 అంటే 3. నాకు నెట్ ప్రాఫిట్ 3 parts ఆర్ 3 రూపీస్. పర్సెంటేజ్ కావాలి కాబట్టి డివైడెడ్ బై 19 × 100 చేయండి. అంతే, సింపుల్ ఆన్సర్. మీరు దీన్ని సింప్లిఫై చేసుకోండి. 15.7 ఎంతో వస్తుంది. నేను మర్చిపోయాను, 15.7% వస్తుంది. ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. అంటే మీకు ఓవరాల్గా ఈ చాప్టర్ మీద ఐడియా ఉంటే మీరు ఇలా చేసుకోవచ్చు. మనం చేసింది క్విక్గా ఒకసారి మనం రీక్యాప్ చేసుకుందాం. ఏంటి? నన్ను ఏం కనుక్కోమన్నాడు? ప్రాఫిట్, ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్నాడు. అంటే టోటల్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ టోటల్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సెల్లింగ్ ప్రైస్ రేషియో వాడే ఇచ్చాడు, నేను కాస్ట్ ప్రైస్ రేషియో కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాను కాస్ట్ ప్రైస్ రేషియో? నేను వాడు నాకు ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ రేషియో ఇచ్చాడు, 1% ఇచ్చాడు. ఆ 1%ని యూజ్ చేసుకొని ఆ 1/7 అంటే 8 parts 1/7 అంటే 7 ఏమో కాస్ట్ ప్రైస్, 1 ఏమో సెల్లింగ్ ప్రైస్. 7 + 1 8 అవుతుంది. 7 + 1 8. 8 ఏంటిది? 7 + 1 8 అంటే 8 సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ 8 parts ఉంది కదా. ఎస్, నాకు మ్యాచ్ అయింది. వెంటనే ఇదే రేషియోలో ఈ రెండు కనుక్కుంటాను. కనుక్కొని కాస్ట్ ప్రైస్ రేషియో ఇక్కడ వస్తుంది. ఈ 3 యాడ్ చేశాను. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సెంటేజ్, ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్. ఇది నాకు ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి 15.7% నా ఆన్సర్. ఇలా చేయాలి క్వశ్చన్ మనం. అర్థమైందా? మీరు చూడండి స్టూడెంట్స్, నేను చెప్తున్నాను, ఈ మెథడ్స్ తెలియకపోతే ఇవాళ రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు కంపీట్ చేయడం చాలా కష్టమవుతుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్లో ట్రైనింగ్ అనేది మస్ట్. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను చూడండి. నేను దాదాపుగా 25-26 ఇయర్స్ నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. లక్షల మంది స్టూడెంట్స్ని చూశాను. ఓకే, మనకు కంపల్సరీ ట్రైనింగ్ అనేది కావాలి. వాళ్ళు ఇచ్చే స్టాండర్డ్ అనేది అలా ఉంటుందన్నమాట. అంటే మీ ఓన్గా కూడా మీరు ప్రిపేర్ అయ్యి జాబ్ తెచ్చుకోవచ్చు, అందులో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే చాలా టైం పడుతుంది, 2 years టైం పడుతుంది. ఎందుకయ్యా అంత వేస్ట్ చేయడం? కరెక్ట్గా మీరు ట్రైనింగ్ తీసుకొని 6 months కూర్చోండి, కరెక్ట్గా చేయండి, రైట్ డైరెక్షన్లో చేయండి. 6 monthsలో మీరు జాబ్ కొడతారు. స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ అంటే ఏంటి? ఇంటెలిజెన్స్తోని చేసే హార్డ్ వర్క్ని స్మార్ట్ వర్క్ అంటారు. ఊరికి అలా కూర్చోవడం కాదు. 7 hours 8 hours కూర్చుంటున్నాను సార్ అని. ఓకే, 8 hours కూర్చోండి, చదవాలి, మంచిదే. కానీ ఎప్పుడు ఇంటెలిజెన్స్తో రైట్ డైరెక్షన్లో హార్డ్ వర్క్ చేస్తే దాన్ని స్మార్ట్ వర్క్ అంటాం. అలా చేసుకోండి. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన తెలుగు ఛానల్ మనం రీసెంట్గా స్టార్ట్ చేసాం యూట్యూబ్ది. ఒక 2500 2400 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు కొంచెం హెల్ప్ చేస్తే నేను నా నాలెడ్జ్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్తో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఈ వీడియోని మీరు అన్ని సర్కిల్స్లో షేర్ చేయండి, సో దట్ అదర్ స్టూడెంట్స్ మే ఆల్సో బి బెనిఫిటెడ్. ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో వీడియోస్ చూడాలనుకుంటున్నారో మనది ఇంగ్లీష్ ఛానల్ ఉంది, నేను కింద లింక్ ఇస్తాను. చక్రవర్తి సార్ అని ఉంటుంది, చక్రవర్తి సార్. ఇంకా మీకు చక్రవర్తి సార్ పాట్నా అని, చక్రవర్తి సార్ ఇంకేదో వస్తున్నాయి మ్యాథమెటిక్స్ అని, అది కాదు, చక్రవర్తి సార్ అని ఉంటుంది. అది తీసుకోండి. ఆ యూట్యూబ్ ఛానల్లో మీరు ఇంగ్లీష్ మీడియంలో వినాలంటే అందులో వినండి. నేను మీకు దాంట్లో పజిల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ దాదాపు ఒక 80 వీడియోస్ పెట్టాను. అది చూసుకోండి చాలు, మీరు ఏ ఎగ్జామ్ అయినా కొట్టవచ్చు. ఓకేనా? రైట్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.